హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. ఇవాళ మన కిచెన్లో వచ్చేసి ఎండాకాలంలో పెట్టే వడియాలు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఒక్కసారి ఈ ఎండాకాలంలో చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం మొత్తం 1 ఇయర్ లోపు ఉంటాయి. మనం ఎప్పుడంటే అప్పుడు మంచిగా పప్పులోకి లేదా మనకి స్నాక్స్ లాగా కూడా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు తినొచ్చు. ఇంతకు మీరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నా, మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే 1 గ్లాస్ మనం సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ 1 కప్ గ్లాస్కి 5 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే 5 గ్లాసెస్ వాటర్ పోసుకొని అందులో జీలకర్ర, నువ్వులు, వాము, సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగాక మన ఉప్మా రవ్వ ఉంది కదా, అది వేసుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఒకవేళ కలపకుంటే మధ్యలో ఉండలు కడతాయి. మీరు ఇందులో లైట్గా పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు, లేదా మీరు చిల్లీ పౌడర్ లేదా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఏ కారం లేకోకున్నా కూడా మంచిగానే ఉంటాయి టేస్ట్. మొత్తం అయితే మంచిగా కొంచెం థిక్గా అయ్యేటట్టు చూసుకోవాలి. మంచి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తానికైతే ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ వడియాలు అనేది వేడి ఉన్నప్పుడే పెట్టుకోవాలి. చల్లారితే మాత్రం అస్సలు రావు. ముందుగా అయితే ఒక కవర్ పరుచుకోవాలి. ఇది మాత్రం చీరల మీద రాదు అనుకుంటా. మా పిన్ని మాత్రం ఇలా కవర్ పరిచింది అన్నమాట టేబుల్ మీద. ఆ టేబుల్ మీద ప్రతి ఇయర్ మేము ఇలానే చేసుకుంటాం. ఇలాంటి కవర్లనే పర్చేజ్ చేసుకొని మన బుక్ స్టాళ్ళల్లో అక్కడ దొరుకుతాయి. అది తెప్పించి దాని మీదనే చేస్తాం. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఆరినాక ఒక 2-3 డేస్ వరకు మంచిగా ఆరబెట్టుకోవచ్చు. ఒక 2 డేస్ అయినా సరిపోతుంది. 2 డేస్ ఆరబెట్టుకుంటే మంచిగా గట్టిగా అయిపోతాయి. మంచిగా ఎండకి ఎండుతనే ఎలాంటి స్మెల్ రావు, ఎలాంటి ఖరాబ్ కూడా కావు. అలా అన్నీ స్ప్రెడ్ చేసుకొని ఒక 2 డేస్ తర్వాత చూడండి, ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంత బాగా వచ్చాయో. మంచిగా కరకర అనుకుంటా మంచి క్రిస్పీగా వస్తాయి. ఒక 2 మినిట్స్ ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలు అనేటివి వేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వడియాలు వేస్తే మాత్రం గట్టిగా అయ్యి ఆయిల్ అనేది దానికే అంటుకుంటాయి అన్నమాట. అందుకే జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ లేకోకుండా ఇలా అనుకోవాలి. ఆయిల్ ఉంటే మాత్రం మొత్తం ఆయిల్ అయిపోతాయి. చూడండి, మా పిన్ని చేసిన అసలు ఆయిల్ కూడా పీల్చలేదు. మీకు ఇంకో వడియాల రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా అయితే 1 గ్లాస్ రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యం తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మార్నింగ్ అయ్యాక మంచిగా మనకు దోశ పిండి ఉంటుంది కదా, అలా మిక్సీ పట్టుకోవాలి. లైట్గా వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మనకు వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. బియ్యం ఉంటే అస్సలు బాగోదు. వాటర్లో వేసినప్పుడు ఉడకదన్నమాట. పక్కన ఒక 5 గ్లాసెస్ వాటర్ పెట్టుకొని అందులో కూడా సేమ్ జీలకర్ర, వాము, నువ్వులు, కొంచెం సాల్ట్, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మా పిన్ని ఇక్కడ పచ్చిమిర్చి కారం ఏం వేయలేదు. ఎలాంటి కారం వడియాలు కాకుండా నార్మల్గా వేస్తుంది. మీరు కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి దంచి కూడా వేసుకోవచ్చు. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కలపకుంటే ఈ పిండి కూడా ఉండలు కట్టిపోతుంది, అస్సలు రాదు. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. గ్యాస్ మీద పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అలా వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ మేము పైకి తీసుకొని వచ్చాం. ఇలా బాగా ఎండ కొట్టే రోజే పెట్టుకోవాలి వడియాల పని. లేకపోతే మాత్రం ఇంకా అంతే సంగతి. అసలు ఎండవు, అవి ఏం ఎండవు. ఫ్యాన్ గాలికి పెట్టుకున్నా కూడా ఒక 2-3 డేస్ వరకు ఆగాలి అన్నమాట. ఇలా ఎండ కొట్టే రోజు పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు ఇలా ఎండకు పెట్టుకుంటే కథ 3వ రోజు నుంచి మనం వడియాలు ఫ్రై చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మేము ఫస్ట్ చేసినవి కొంచెం వేడి మీద వేసాము. వేడి మీద వేయడం వలన కొంచెం ఇట్లా ముద్దగా పడింది. అసలు అటు బాగా వేడి ఉండొద్దు, ఇటు లైట్గా వేడి ఉండొద్దు.
అలా ఉన్నప్పుడు వేసుకోండి, చక్కగా వస్తాయి. మనకి ఇలా వేసేటప్పుడు ఎలా వచ్చినా కూడా మనం అది ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే మిల్క్ ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చు. ఉంటుంది కదా, అది పెట్టుకొని ఇది ఏమంటారు, మనం అప్పలు చేస్తాం కదా మురుకులు, ఆ మురుకుల గొట్టంలో పెట్టుకొని వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో ఇలా షేప్ ఉంది కదా పైన వీడియోలో చూపిస్తున్నట్టు, అలా చేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా చేసుకోండి. వేడి వేడి ఉన్నప్పుడే ఒక 2-3 నిమిషాలు అట్లా ఆకుంటా వేసుకోండి, మంచిగా వస్తాయి. మిగతా పిండి కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఈ వడియాలు మా పిన్ని స్టైల్లో చేసింది. ప్రతిసారి మా పిన్ని ఇలానే చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా చాలా టైప్స్ కూడా చేస్తుంది. మా తమ్ముడు అన్నమాట అవుతున్నాడు, వీడియో తీస్తున్నాను. మొత్తానికైతే 2 డేస్ తర్వాత ఫైనల్గా ఇలా వచ్చాయి. ఇలా వచ్చిన వడియాలు ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని, అంటే మూత ఉన్న బాక్స్లో పెట్టుకొని సంవత్సరం పాటు ఉంచుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్నవి కూడా ఒక 2-3 డేస్ వరకు ఉంటాయి. మనం ఇందులో నుంచి ఫ్రై చేయగానే ఎమ్మటే బాక్స్లో వేసి మూత అస్సలు పెట్టకూడదు. ఒక 5-10 మినిట్స్ లేదా 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అయ్యాక పైనుంచి మూత పెట్టుకోవాలి. అలా పెట్టడం, ఒకవేళ మూత ఎమ్మటే పెట్టడం వలన ఆ వేడి అనేది అందులోనే బాక్స్లోనే ఉండి ఆ వేడికి ఆ మురుకులు అనేటివి ఇంకా గట్టిగా అయిపోతాయి. అలా చూసుకోండి. ఇంకా మనం ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు అన్నం కూరలోకి, అంటే స్నాక్స్ లాగా పప్పు మనం ఏది చేసుకున్నా అందులోకి పక్కన సైడ్గా పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వడియాలు చేసే విధానం నచ్చితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. బాయ్ బాయ్.